మీలో ఎవరికైనా ఈ సైన్స్ ఓరల్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ సంబంధించిన సైన్స్ మీద అనుమానం ఉందా? అయితే వినండి. ఎవరైనా నోట్లో వైట్ కలర్ ప్యాచ్ ఉండడం కానీ రెడ్డిష్ ప్యాచ్ అంటే రెడ్ కలర్లో ప్యాచెస్ ఉండడం కానీ ఇట్లాంటివి గమనించినట్లయితే త్వరగా మీరు స్పెషలిస్ట్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. వైట్ కలర్ ప్యాచ్ని లూకోప్లేకియా అంటారు, రెడ్ కలర్ ప్యాచ్ని ఎరిథ్రోప్లేకియా అంటారు. సో ఇట్లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఫ్యూచర్లో అవి క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి త్వరగా మీరు స్పెషలిస్ట్ని సంప్రదించి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవి కాకుండా కొంతమందిలో నోట్లో లైనింగ్ అంతా దెబ్బతిని నోరు తెరుచుకునే కెపాసిటీ తగ్గిపోతుంది అనమాట. ఆ కండిషన్ని సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటారు. ఇది ఎక్కువగా ఈ పొగాకు నమిలే వాళ్ళలో ఇంకెక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. చాలా సంవత్సరాల పాటు పొగాకు నమిలే వాళ్ళలో ఇది తరచుగా ఉండడం జరుగుతుంది. ఇవి ఈ క్యాన్సర్కి ముందు వచ్చే లక్షణాలు సైన్స్ అంటారు అనమాట. సో కొంతమందిలో అల్సర్స్ డెవలప్ అవుతాయి. నెల కంటే ఎక్కువ టైం ఆ అల్సర్ మానకుండా అట్లనే ఉన్నట్లయితే నోట్లో ఏ భాగం నుంచైనా కావచ్చు, చీక్ కావచ్చు, దవడ కావచ్చు, ఫ్లోర్ ఆఫ్ ద మౌత్ అంటారు, నాలుక నుంచి కావచ్చు, ఎక్కడి నుంచైనా కూడా అల్సర్ డెవలప్ అయ్యి నెల రోజుల కంటే ఎక్కువ టైం పడుతున్నట్లయితే స్పెషలిస్ట్ని సంప్రదించి దాని నుంచి చిన్న బయాప్సీ చేయించుకొని దానికి సంబంధించిన డయాగ్నోసిస్ పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో నోటి క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఎర్లీ సైన్స్ ఇవే. సో ఇవి తెలుసుకొని దానికి సంబంధించిన సైన్స్ ఉన్నప్పుడు త్వరగానే స్పెషలిస్ట్ని సంప్రదించగలరు.